హలో హాయ్ అండి అందరికీ. రీసెంట్గా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడతా ఉంది. ఈ సందర్భంగా వాళ్ళు ఒక సంచలనమైన పథకాన్ని ప్రకటించారు. ఆ పథకం ఏంటి అంటే, మనందరికీ తెలుసు, ఇప్పటి వరకు కూడా రాష్ట్రంలో ఎవరికైనా హెల్త్ బాగలేకపోతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అనేది వాళ్ళకి అండగా ఉంటుంది. ఏదైనా హెల్త్ బాగలేకపోయినా, ఏమైనా గుండె ఆపరేషన్లు అయినా కానీ, రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా వాళ్ళు ఆపరేషన్ చేయించుకొని వాళ్ళ మీద, వాళ్ళ కుటుంబం మీద ఆర్థిక భారం పడకుండా తప్పించుకుంటూ హెల్త్ బెనిఫిట్స్ అయితే పొందుతూ ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకాన్ని కొంచెం పక్కన పెట్టి, ఆరోగ్యశ్రీ పథకం ప్లేస్లో ఏదైతే ఇప్పుడు బీమా సౌకర్య పథకం తీసుకొస్తున్నట్లయితే సమాచారం అయితే వస్తుంది. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఒక 25 లక్షల వరకు హెల్త్ బెనిఫిట్స్, అంటే కుటుంబంలో ఎవరికైనా హెల్త్ బాగలేకపోయినా కానీ ఆ కుటుంబానికి సంవత్సరానికి హెల్త్ బెనిఫిట్స్ 25 లక్షలు ప్రకటించడం ద్వారా ఆ 25 లక్షలతో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పేసి మనకైతే సమాచారం అయితే వస్తూ ఉంది. ఏదేమైనా కానీ ఈ యొక్క పథకం అనేది ఒక రకంగా ఆరోగ్యశ్రీ ప్లేస్లో తీసుకొస్తున్నారు కాబట్టి ఇది ఒక రకంగా గేమ్ చేంజర్ అవుతుంది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. మరి ఈ పథకం తీసుకొచ్చారు బాగానే ఉంటే, మరి అమలు విషయం ఎలా ఉంటుందంటే, సరైన సమయానికి డబ్బులు వస్తాయా రావా, అంటే పథకానికి పూర్తిగా నిధులు కేటాయిస్తారా లేదా అనే అనుమానాలు అయితే వ్యక్తం అవుతుంది. ఏదేమైనా కానీ ఈ పథకం మంచిగా ఉన్నా కానీ అమలు విషయంలో కొన్ని డౌట్స్ అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. అంటే ప్రకటించినంత ఈజీగా అమలు అవుతుందా లేదా అనే డౌట్స్ అయితే వ్యక్తం అవుతూ ఉన్నాయి. మరి ఇది రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు తీసుకొస్తుంది అని చెప్పేసి మనం చూస్తాం. ముఖ్యంగా ఏంటి అంటే, పేదవాళ్ళకు, మధ్యతరగతి వాళ్ళకు ఈ యొక్క పథకం చాలా బెనిఫిట్ అవుతుంది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం భావించడం వల్ల ఈ యొక్క పథకాన్ని తీసుకొచ్చినట్లయితే మనకైతే సమాచారం అయితే వస్తూ ఉంది. ఈ యొక్క అంశం మీద మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఒక మినిట్.